వెల్కమ్ టు స్టూడియో తెలుగు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లారీ యూనియన్ ఆఫీసులో సమావేశమైన కోనసీమ జిల్లా రవాణా జేఏసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కొత్త మోటార్ రూల్స్ వల్ల తమకు ఇబ్బందులు తప్పవని తెలిపారు. కోనసీమ జిల్లా రవాణా జేఏసీ బ్రేక్ ఫిట్నెస్ విధానంలో తీసుకువచ్చిన ఆటోమేషన్ పద్ధతి వద్దంటూ నిరసన వ్యక్తం చేసిన కోనసీమ జిల్లా రవాణా జేఏసీ మోటార్ వెహికల్ అధికారి పరిశీలించి చేయాల్సిన బ్రేక్ ఫిట్నెస్ పరీక్షలు ఎలక్ట్రిక్ మిషన్ చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కోనసీమ జిల్లా రవాణా జేఏసీ హెచ్చరించారు. రవాణా జేఏసీ తరఫున అమలాపురం నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు సామాన్య డ్రైవర్ యొక్క లేకపోతే కార్మికుడి యొక్క ఆ యొక్క జీవన భృతి పోయే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఈ రవాణా శాఖ జేఏసీ ద్వారా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీనిలో భాగంగా 1వ తారీఖున పెద్ద ఎత్తున మా నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని ఈ లారీ యూనియన్ ఆఫీసు నుంచి కలెక్టరేట్ వరకు ఒక భారీ ఎత్తున కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి ముందే ప్రభుత్వం స్పందించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రవాణా రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎఫ్సి విధానం ఏదైతే ఉందో పాత దాని నుంచి కొత్త దాన్ని పరిశీలించినప్పుడు చాలా ఇక్కట్లు పాలవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని రవాణా కార్మికులు అలాగే వాహన సోదకులైనటువంటి ఓనర్సు అందరూ తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని మార్పు చేయాలని దీంట్లో సరళీకరణం కావాల్సినటువంటి అంశాలు పరిశీలిస్తే ప్రభుత్వం మార్పు చేయగలదని ఈవేళ జరిగినటువంటి సమావేశంలో మేము గుర్తించాం. ఆ నిరసన కార్యక్రమాన్ని రేపు 1వ తారీఖుని ప్రారంభించుకుని నిరసన తెలియజేసి ప్రభుత్వానికి మార్పు చేయాలి, పాత విధానాన్ని కొనసాగించాలి అనే డిమాండ్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. కొత్త మిషనరీలో అయినా టెక్నాలజీలో అయినా పాత పరిస్థితులు పునరుద్ధరించడానికి అవకాశాలు ఉన్నాయని సమావేశం బాగా గుర్తించింది. ఆ దిశగా నిరసన ఉద్యమాన్ని 1వ తారీఖున ప్రారంభిస్తున్నాం. ఇది నిరసన ప్రారంభం మాత్రమే. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు దశల వారి పోరాటం ఉంటుందని రవాణా జేఏసీ తరఫున తెలియజేస్తున్నాం. నా పేరు కె సత్యబాబు, రవాణా జేఏసీ కోఆర్డినేటరు, ఏఐటీసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. నమస్కారం అండి. నా పేరు ఊటాల వెంకటేష్, ఆంధ్ర ఆటోల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనరల్ సెక్రటరీని. ఈరోజు ఏదైతే పాత ఎఫ్సి ఫిట్నెస్ సర్టిఫికేట్ చేసే విధానంలో ఇప్పుడు కొత్తగా మిషనరీ ద్వారా ఎఫ్సి చేస్తున్నారో ఈ విధానం ద్వారా మాకు అనేక అనర్థాలు నష్టాలు ఉన్నాయని చెప్పేసి మేము ఈరోజు ఈ సమావేశంలో భాగంగా గుర్తించాం. కాబట్టి పాత విధానం ఏదైతే అమలు జరుగుతుందో ఆ పాత విధానాన్ని కొనసాగించాలని తెలియజేస్తూ దీని మీద మేము ప్రత్యక్ష పోరాటంలో భాగంగా 1వ తారీఖుని లారీ యూనియన్ ఆఫీస్ దగ్గర నుంచి గడియార సెంటర్ వరకు కూడా అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు మేము పోరాటానికి ప్రారంభిస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ జేఏసీ తరఫున బలంగా మా నిరసనలు తెలియజేస్తూ దీనికి మాత్రం మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది గౌరవంగా ఇక్కడ ఎవరైతే మనకి బాధ్యులు ఉన్నారో శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వీరందరూ కూడా మా యొక్క కోరికను మన్నించి దీన్ని రద్దు చేయాలని తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రవాణా జేఏసీ సమావేశం అమలాపురం లారీ అసోసియేషన్ ఆఫీసులో విస్తృతంగా సాగింది. నా పేరు వాసంశెట్టి సత్యరాజు, ఆంధ్ర ఆటో వాళ్ళ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడిని, అలాగే రవాణా జేఏసీ కన్వీనర్ కూడా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కుదేలు చేసే విధంగా అనేక రకాల చట్టాలు తీసుకొస్తూ చట్ట సవరణలు చేస్తూ మోకాళ్ళు తీర్చే విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. ఈరోజు చూసుకుంటే ఈ రాష్ట్రంలో చిన్న ఆటో కార్మికుడి దగ్గర నుంచి నేషనల్ హైవే మీద తిరిగేటువంటి లారీ డ్రైవర్తో సహా ఓనర్తో సహా చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ఎందుకంటే ఎంతో నైపుణ్యం చదువుకొని టెస్టులు రాసి పాస్ అయినటువంటి వెహికల్ ఇన్స్పెక్టర్ చేత బ్రేక్ చేసే విధానాన్ని రద్దు చేసి ఎలక్ట్రికల్ మిషన్ ద్వారా బ్రేక్ చేసే విధానాన్ని తీసుకొచ్చి
ప్రతి కార్మికుడిని కూడా ఆవేదన గురి చేస్తున్నాయి. ఎందుకంటే చిన్న పెద్ద ఉన్నటువంటి ఈ మోటార్ ఫీల్డ్లో చదువుకొని ఏ ఉద్యోగాలు లేక ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలోకి వచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫిట్నెస్ అంటే బండికి అన్ని రకాలుగా కూడా కరెక్ట్గా ఉండాలి. కానీ అలాగే మేము ఉంటున్నాం. కానీ ఆ మిషనరీ వచ్చేటప్పటికి అనేక లోపాలు చూపించి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా ఆ మిషనరీకి చుట్టుపక్కల సంబంధించినటువంటి దళారీ వ్యవస్థ పూర్తిగా ఉండి దోచుకుని తినే విధంగా తయారవుతుందని దీనికోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక సమావేశాలు ఏర్పాటు చేసి రేపు 1వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని జేఏసీగా మేము అందరూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ భాగంగానే ఈవేళ సమావేశం ఏర్పాటు చేసాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ట్రాన్స్పోర్ట్ రంగం అంటే ఒక్కొక్కడికి 100 మందితోటి సమానంగా పరిచయాలున్నటువంటి ట్రాన్స్పోర్ట్ రంగం వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తులను తోలనాడకుండా వాళ్ళ యొక్క సమస్యలు అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే ఈ ఎలక్ట్రికల్ మిషన్ విధానాన్ని రద్దు చేసి పునరాలోచించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం అందరూ కూడా రేపు 1వ తారీఖు కార్యక్రమం విజయవంతం చేయాలని జేఏసీ తరపున మళ్ళీ మీడియా మిత్రులందరికీ కూడా ఇది మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలిసే విధంగా మీరు అందరూ సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాను. అమలాపురం లారీ జేఏసీ నుంచి మాట్లాడుతున్నాం. ఈ ఎలక్ట్రికల్ మిషన్ కోసం ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ మిషన్ అనేది మాకు అందరూ వ్యతిరేకించినందుకు మేము ఈ సమావేశం పెడతాం జరిగిందండి. పాత విధానమే ముద్దు, కొత్త విధానం వద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే మా ప్రధాన ఎజెండా.